హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని, దేవునిలో బలపడాలని, ఆత్మీయ మేలులు పొందుకోవాలని ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు ఆయనే, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్య భాగములో దేవుడు 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, రెండవదిగా కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే అని ఈ విషయాలను గురించి దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు మన జీవితము ఒకే విధంగా కొనసాగదు. కొన్నిసార్లు మనం సంతోషంగా ఉండొచ్చు, కొన్నిసార్లు అనుకోకుండా మనకేవైనా బాధలు ఎదురు కావచ్చు, ఏదైనా సమస్య ఎదురు కావచ్చు. ఎప్పుడు మన పరిస్థితులు కానీ మన జీవన విధానం కానీ ఒకే విధంగా కొనసాగదు. ఓ రోజులో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనము ఎటు ప్రయాణం అవుతామో కూడా తెలియదు. ఇలా మన జీవితంలో అనుకోని పరిస్థితులు, అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు సంతోషకరమైన వార్తలు కావచ్చు, కొన్నిసార్లు అవి మన మనసుకు బాధ పెట్టే సంఘటనలు కావచ్చు. ఏదైనా కూడా మనకు తెలియకుండానే, మనము ఊహించకుండానే, మనము అనుకోకుండానే మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడట. ఆయనే మనకు దారిద్ర్యాన్ని కలుగజేస్తాడట, ఐశ్వర్యమును కలుగచేస్తాడట. పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే యోబు యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే చూడండి, యోబు యూజు దేశం అంతటిలో చాలా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలోనే యోబును గురించి ఎంతో చక్కగా వ్రాయబడి ఉన్నది. యోబు ఊజు దేశం అంతటిలో అతని కంటే ధనవంతుడు లేడు, అతని కంటే ఐశ్వర్యవంతుడు లేడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చూడండి, ఒక వ్యక్తిని గురించి ఇంత గొప్పగా రాయడము చాలా అరుదైన విశేషము. మన బైబుల్ ఎప్పుడు కానీ పాపం చేసిన వ్యక్తిని పాపం చేశాడని, పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తిని పరిశుద్ధంగా జీవించాడని ఉన్నది ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, యోబు తన పిల్లలను గురించి, తన కుమారులు తన కుమార్తెలను గురించి అనుదినము ఉదయకాలమే లేచి వారి కొరకు బలులను అర్పించేవాడు. అంటే వారు దేవునికి ఏమైనా విరోధంగా పాపం చేశారా, దేవునికి ఏదైనా కోపం తెప్పించే పనులు చేశారా, వారేదైనా పాపంలో పడిపోయారా అని ప్రతిరోజు యోబు తన పిల్లలను గురించి, తన కుటుంబం గురించి ప్రార్థన చేసేవాడు. ఎంతమంది పురుషులు మరి వారికి ఒక కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. యోబు చూడండి, తన పిల్లల కొరకు తన కుటుంబాల కొరకు పెందల కడనే లేచి ప్రార్థించేవాడు, బలులు అర్పించేవాడు. యోబు యొక్క జీవితాన్ని చూసి అపవాదికి చాలా అసూయ కలుగుతుంది. అది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, నీ భక్తుడైనటువంటి యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడా? నీవు అతనికి అన్నీ ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, డబ్బునిచ్చావు, ధనమునిచ్చావు, గొర్రెలు, ఎడ్లు, మేకలు, గాడిదలు. తనకు చాలా ధనము కలిగినటువంటి వ్యక్తి కాబట్టి యోబు నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని అపవాది యెహోవా సన్నిధిలో నిలువబడి యోబును గురించి మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు ఏమని సెలవిస్తాడనంటే, నీవు తన ఆస్తిని అంతటిని, తన ఐశ్వర్యం అంతటిని పోగొట్టినప్పటికీ, నీవు లయము చేసినప్పటికీ కూడా యోబు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు అని దేవుడు యోబును గురించి సాక్ష్యమిస్తాడు. వెంటనే అపవాది యోబు యుద్ధకు వచ్చి తన ఐశ్వర్యమును, తనకున్నటువంటి గొర్రెలను, మేకలను, ఎడ్లను, తన పనివారిని అంతటిని ఒకే దినము లయము చేస్తుంది, ఒక దినము నాశనం చేస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, మన జీవితంలో
ఒక భయంకరమైన సంఘటన ఎదురైనప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఒకే ఒక సంఘటన ఏదైనా ఎదురైనప్పుడు మనకి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఉదాహరణకు మన వ్యాపారం అంతా నష్టపోయింది, మన వ్యాపారం మొత్తము ఇక మనం ఇక వ్యాపారము చేయలేము అనే పరిస్థితి మనకు అనే భయంకరమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. మనం ఏమీ చేయలేనటువంటి నిస్సహాయపు స్థితిలో ఉండిపోతాము. ఉదాహరణకు మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగి మన కాళ్ళు చేతులు విరిగిపోయినప్పుడు మనకు ఎలా ఉంటుంది? నిస్సహాయపు స్థితిలో ఉండిపోతాము. ఇక ఈ జీవితము మాకొద్దు అని అనిపిస్తుంది. ఇక నేను బ్రతకడము అనవసరము అని మన జీవితం మీద నిరాశ చెందుతాము. యోబు జీవితంలో చూడండి, ఒకే రోజు అన్నీ కోల్పోతాడు. తన పిల్లలను కోల్పోతాడు, తన కుమార్తెలను కోల్పోతాడు, తన ఐశ్వర్యమును కోల్పోతాడు, తన ధనమును కోల్పోతాడు, తన పనివారిని కోల్పోతాడు. యోబుకు ఏమీ మిగలకుండా అపవాది సమస్తము లయము చేస్తుంది, సమస్తాన్ని నాశనము చేస్తుంది. ఇప్పుడు యోబు యొక్క భార్య మాత్రమే మిగిలి ఉన్నారు. తనకు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా అపవాది సంపూర్ణంగా లయము చేస్తుంది. కానీ యోబు తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి భయంకరమైన పరిస్థితులు, అటువంటి ఆ యొక్క కష్ట స్థితిలో కూడా యోబు దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. అప్పుడు మరలా అపవాది యెహోవా సన్నిధికి వెళ్ళి యోబును గురించి మరలా ఒక సాక్ష్యము చెప్తుంది. నీవు తన ఆస్తిని అంతటిని తీసేశావు, అన్ని కోల్పోయినా కూడా యోబు నీ యందు ఎందుకు విశ్వాసము కలిగి జీవిస్తున్నాడు అనంటే, ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అనంటే, తనకు ఆరోగ్యము ఉంది, తన శరీరము ఆరోగ్యంగా ఉంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తను ఏ పనైనా చేసుకొని బ్రతకగలగడు, తను ఏ పనైనా చేసుకొని బతకగలడు, తిరిగి తన ఆస్తిని తాను సంపాదించుకోగలడు అని అపవాది మరలా వెళ్ళి యెహోవా సన్నిధిలో యోబును గురించి చెప్తుంది. అప్పుడు దేవుడు, నీవు తన శరీరమును ఏమైనా చేసుకో, తన శరీరము నీ స్వాధీనమందుంది, ఆత్మను మాత్రము ముట్టుకోకూడదు అని దేవుడు అపవాదికి హెచ్చరికను ఇస్తూ, అపవాది మరలా యోబు యొద్దకు వస్తుంది. యోబు యొక్క శరీరాన్ని మొత్తము కురుపులతో, భయంకరమైనటువంటి కురుపులతో మొత్తుతుంది. ఆ కురుపులలో పురుగులు లుకలుకలాడుతుంటాయి. ఒక పురుగు కింద పడితే అప్పుడు యోబు ఆ పురుగుని తీసుకొని కూడా ఆ యొక్క కురుపులలో వేసుకుంటాడు. నీవు నా శరీరంలో ఉంటే నీకు ఆహారం దొరుకుతుంది, ఒకవేళ నువ్వు కింద పడితే నీకు ఆహారం లేక చనిపోతావు అని ఆ యొక్క పురుగును కూడా యోబు తన శరీరంలో వేసుకొని అంత విశ్వాసముగా జీవిస్తాడు. చూడండి, అది ఎంత భయానకమైనటువంటి పరిస్థితి. మనము ఊహించుకుంటేనే ఆ యొక్క అధ్యాయం చదివినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది, కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. యోబు ఒకప్పుడు ఎంతో ఆస్తిపరుడు, ధనవంతుడు, అన్నీ కలిగి జీవించినటువంటి వ్యక్తి. ఒకేసారి తన అన్నీ కోల్పోతాడు, ఒక్కరోజే అన్నీ కోల్పోతాడు, ఒకరోజే తన ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. అయినప్పటికీ కూడా యోబు దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి అసహించుకోలేదు. అంటే చూడండి, దేవుడు మన జీవితంలో దారిద్ర్యాన్ని కలుగచేసే దేవుడు, ఐశ్వర్యాన్ని కలుగచేసే దేవుడు. యోబు ఒకప్పుడు ఐశ్వర్యవంతుడు, ఇప్పుడు ఏమీ లేనటువంటి వాడు. అతడు ఐశ్వర్యవంతుడుగా ఉన్నప్పుడు దేవుని స్తుతించగలిగాడు, పేదరికంలో దేవుని స్తుతించగలిగాడు. తన శరీరం అంతా కురుపులతో మొత్తినప్పటికీ కూడా యోబు దేవుని స్తుతించగలిగాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో నష్టపోవచ్చు, ఎన్నో మనము బాధలు ఎదుర్కోవచ్చు. మనము నమ్మినటువంటి వాళ్ళతోటే మనము బాధలను ఎదుర్కోవచ్చు, మనము ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ కూడా మనము దేవుని యందు విశ్వాసము కోల్పోవద్దు, దేవుని యందు నిరీక్షణ కోల్పోవద్దు. ఇక్కడ యోబు యొక్క భార్య ఏమంటుందంటే, ఇకనైనా
నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటుంది. అంటే ఆమె ఊరికనే ఆ మాట అనలేదు. ఆమె ఎదుర్కొంటున్నటువంటి కష్ట పరిస్థితులు, కోల్పోయినటువంటి తన ఐశ్వర్యం అంతటిని బట్టి ఆ బాధలో, ఆ విసుగులో ఆ యోబు యొక్క భార్య ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో కృంగిపోతూ తన భర్త యొద్దకు వచ్చి, ఎందుకనంటే పిల్లలు లేరు, కన్న పిల్లలను కోల్పోతే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఎదిగినటువంటి పిల్లలు చనిపోయారనంటే ఏ తల్లికైనా కూడా చాలా వేదనగా, బాధగా ఉంటుంది. ఆ తల్లి కూడా ఆ కడుపు కోతతోటే, ఆ బాధతోటే తన భర్త యొద్దకు వచ్చి, ఇంకా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, ఇకనైనా ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని ఆ స్త్రీ, ఆ యోబు యొక్క భార్య ఆ యోబు యొద్దకు వచ్చి అన్నప్పటికీ కూడా యోబు ఏమాత్రము కూడా భయపడకుండా, ఏమాత్రము కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, తన విశ్వాసాన్ని పక్కన పెట్టకుండా దేవుణ్ణి దూషించలేదు. ఒకే ఒక మాట, చాలా అద్భుతమైనటువంటి మాట, చాలా అది ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే అనగలిగినటువంటి మాట. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించినటువంటి వాళ్ళు మాత్రమే అనగలిగినటువంటి మాట. ఏమంటాడంటే యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని యోబు సెలవిస్తాడు. చూడండి ఎంత గొప్ప మాట. మన జీవితంలో మన కష్టాలు ఎదురైనప్పుడు, మనకు బాధలు ఎదురైనప్పుడు ఈ మాట మనం అనగలుగుతామా? చెప్పండి ప్రియ స్నేహితులారా, ఎవరము కూడా మనం అనలేము. అంత ఆస్తిపరుడు, ఐశ్వర్యవంత, ఆ ఊజు దేశం అంతటిలో యోబు లాంటి ధనవంతుడు లేడు, యోబు లాంటి ఐశ్వర్యవంతుడు లేడు. అంత ఐశ్వర్యవంతుడు, అంత ధనవంతుడు ఒకేసారి అన్నీ కోల్పోయి కడుపేదరికంలో జీవిస్తూ, శరీరము కూడా కురుపులతో ముత్తబడినప్పటికీ ఆ బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో తన శరీరము గోక్కుంటూ ఏమంటున్నాడు? ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో ముత్తినా, ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో ముత్తినా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి అని యోబు పలుకాలేదా? ఓ భక్తుడా, తిరిగి మరలా పొందలేదా అని యోబు పలుకాలేదా? ఓ భక్తుడా, తిరిగి మరలా పొందలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకుని, భయము చెందకు నీవు, దిగులు చెందకుని, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, మనము కూడా ఈ ఉదయకాలము దేవుడు ఇంత గొప్ప మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కోవచ్చు, ఎన్నో బాధలు మనకు కలగవచ్చు. వాటన్నిటిలో కూడా మనం విశ్వాసాన్ని కోల్పోకుండా, అయ్యో ఈ పరిస్థితి నాకెందుకు ఇలా వచ్చింది, దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను, అయినప్పటికీ ఈ శ్రమ, ఈ కష్టం, ఈ బాధ నాకెందుకు ఎదురైంది అని మనము దేవుణ్ణి సనగకుండా, దేవుని మీద మనము నిరాశ పడకుండా, మన విశ్వాస యాత్రలో మనము ముందుకు కొనసాగినట్లయితే మనము కోల్పోయిన వాటికి, మనము పోగొట్టుకున్నటువంటి వాటికి దేవుడు మరల రెట్టింపు దయచేసే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం యొక్క వాక్యాన్ని మనం
అందరి జీవితాలలో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మరి యోబు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, తన ఆరోగ్యం క్షీణించినప్పటికీ ప్రభువా నీ అందు విశ్వాసాన్ని కోల్పోలేదు నాయన. అటువంటి విశ్వాసమును, అటువంటి నిరీక్షణను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి నీ దీవెనల చేత, నీ ఐశ్వర్యము చేత, నీ మేలుల చేత మమ్మల్ని అందరినీ నింపి నీ కృపలో భద్రపరచుకొనమని, ఈ దినమంతటికి కావలసినటువంటి నాయన నీ కృపను, నీ భద్రతను, నీ కాపుదలను మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.